అప్పటి వరకు హీరోలకు ఒక ఇమేజ్ ఉంటుంది, కానీ సందీప్ దగ్గరకు వచ్చాక అది ఇంకాస్త డబుల్ అవుతుంది. సందీప్ రెడ్డి హీరోలకు ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ హీరోలు తెరపై ఎలా కనిపిస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డితో విజయ్ లెవెల్ను మార్చేశారు. యానిమల్తో రణబీర్ క్యారెక్టర్ను చాలా కొత్తగా చూపించాడు. కేవలం ఒక హీరో క్యారెక్టరైజేషన్తో కథను నడపగలిగే దర్శకుడు సందీప్ మాత్రమే. ఈ రకంగా గతంలో సినిమాలను తీసింది పూరి జగన్నాథ్. అప్పట్లో పూరి సినిమాలకు స్పెషల్ బ్రాండ్ ఉండేది. ఆ తర్వాత చాలామంది దర్శకులు ఎంట్రీ ఇచ్చినా కానీ ఆ వేవ్ లెంత్ను మాత్రం ఎవరు మ్యాచ్ చేయలేకపోయారు. అందుకే రామ్ గోపాల్ వర్మ సైతం సందీప్ దగ్గర మేకింగ్ నేర్చుకోవాలని ఓసారి కామెంట్ చేశారు. అంతేకాకుండా సందీప్ ఒక సినిమా తీసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఫాలో అవ్వడని, ఎలా తీయకూడదో అలా తీసి దానిని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసేలా చేస్తాడంటూ చెప్పుకొచ్చాడు. అందులో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే యానిమల్ సినిమాలో తండ్రిపై పిచ్చి ప్రేమతో అతని సైకోయిజాన్ని హీరోయిజంలా మార్చి ప్రేక్షకులను కన్విన్స్ చేశాడు. ఇప్పుడు అదే కథకు కంటిన్యూషన్గా యానిమల్ పార్క్ కూడా ఉండబోతోంది. అది ఇంకాస్త వైల్డ్గా ఉంటుందని ఆల్రెడీ అందరికీ అర్థమైపోయింది. అలాంటిది ఇప్పుడు సందీప్ చేతికి ప్రభాస్ లాంటి కటౌట్ దొరికింది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ గెటప్లో కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. దీనిని బట్టే గెస్ చేయొచ్చు ఆ పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. సందీప్ గత 2 సినిమాల హీరోలకు మించిన పాత్రగా ప్రభాస్ పాత్ర ఉంటుందని లీకులు అందుతున్నాయి. యానిమల్ పార్క్ను కలిపితే ఎలాంటి వైల్డ్ రిజల్ట్ ఉంటుందో స్పిరిట్ అంతకు మించి ఉంటుందని సమాచారం. అంతేకాకుండా స్పిరిట్లో ప్రభాస్ క్యారెక్టర్ ఈ 2 సినిమాల్లోని హీరో క్యారెక్టర్ను డామినేట్ చేసేలా ఉంటుందని టాక్. స్పిరిట్ సినిమా ఓ డ్రగ్లా జనాల్లోకి ఎక్కేస్తుందని అంటున్నారు. ఇంత పవర్ఫుల్గా డార్లింగ్ను మునిపెన్నడూ చూసి ఉండరని, 2 డిఫరెంట్ లుక్స్లో ప్రభాస్ను హైలైట్ చేస్తూ సందీప్ చూపించబోతున్నాడనే అప్డేట్స్ వస్తున్నాయి. ఇలా సినిమా మీద వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా రోజు రోజుకి అంచనాలను ఆకాశాన్ని కంటేలా చేస్తున్నాయి. ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పేయచ్చు. కానీ సందీప్ డార్లింగ్ను ఏ రకంగా చూపిస్తాడా అనే దానిపైనే అందరి ఫోకస్ ఉంది. ఇక ఏమవుతుందో చూడాలి. ఈ సినిమా డిసెంబర్లో సెట్స్ మీదకి వెళ్ళనుందట. అలాగే జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. అటు డార్లింగ్ కూడా ఖాళీ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక స్పిరిట్ సెట్స్లో డార్లింగ్ ఎప్పుడు జాయిన్ అవుతాడో చూడాలి. మరి ఈ లేటెస్ట్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.